హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తక్కువ టైంలో అయిపోయే 2 రకాల స్వీట్ రెసిపీస్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి కాజు చిక్కీ. ఈ కాజు చిక్కీ కోసం ఒక గిన్నె నిండుగా నేను కాజుని తీసుకున్నాను. ఇలా తీసుకున్న కాజుని ఒక ప్యాన్లో వేసి తక్కువ మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాజు మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ కాజు చిక్కీ కోసం కొంచెం క్రిస్పీగా రావడానికి కాజుని ఒక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న కాజుని ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బెల్లం పాకం తయారు చేసుకోవాలి. బెల్లం పాకం తయారు చేసుకోవడానికి నేను తీసుకున్న గిన్నెకు 3/4 వంతు అంటే కాజుని గిన్నె నిండుగా తీసుకున్నాం కదా, బెల్లాన్ని మాత్రం గిన్నెకు నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి. అప్పుడే కాజు చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్యాన్లో బెల్లాన్ని వేసుకొని 2 టీ స్పూన్ల వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే పాకం రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీకి వాటర్ని చూసి వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి, లేదంటే పాకం అడుగు పట్టేస్తుంది. మీరు తీసుకున్న బెల్లంలో నలకలేమైనా ఉంటే బెల్లం పాకం ముదురు పాకం రాకముందే స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోండి. వడకట్టుకున్న తర్వాత ఇలా ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నలకలు లేవు, అందుకే నేను స్ట్రెయిన్ చేయలేదు. ముదురు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ బెల్లం మిశ్రమాన్ని దాంట్లో వేయాలి. అలా వేస్తే బాల్లాగా రావాలి ఆ బెల్లం మిశ్రమం అనేది. అప్పుడు ముదురు పాకం బాగా పర్ఫెక్ట్గా తయారైనట్టు. ఇప్పుడు పాకం రెడీ అయింది కదా, దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న కాజులను వేయాలి. వేసిన తర్వాత వీటిని బాగా కలపాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యిని బాగా అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి ఈ బెల్లం కాజు మిశ్రమాన్ని తీసుకొని స్పూన్ సహాయంతో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నేను ఇక్కడ నార్మల్గా కిరాణా షాప్లో దొరికే గడ్డ బెల్లాన్ని వాడాను. అంటే సూపర్ మార్కెట్లలో ప్యాకెట్లలో పొడి బెల్లం దొరుకుతుంది కదా, ఒకసారి దాంతో ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. బెల్లం సిరప్ అనేది పాకం రాలేదు ఎంతసేపు చేసినా. అందుకని ఈ టిప్ మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను పాత బెల్లాన్ని అయితే వాడాను, అందుకని పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా నెయ్యితో గ్రీస్ చేసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ కాజు చిక్కీని తీయాలి, లేదంటే ఊడిపోతుంది, సపరేట్గా ఊడిపోతుంది కాజులన్నీ. పూర్తిగా చల్లారిన తర్వాత కాజు చిక్కీ ఇలా సపరేట్గా వస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పాపకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ కంటే ఈ కాజు చిక్కీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. నెక్స్ట్ ఇక్కడ నేను నువ్వుల లడ్డూలు చేస్తున్నాను. దీనికోసం బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వులు బెల్లం లడ్డూల కోసం నేను 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని నేను చాకుతో అలా చిన్నగా సన్నగా తురుముకున్నాను. తర్వాత నువ్వులని తక్కువ మంట మీద ఒక 10 నిమిషాలు చిటపటం అనేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. మంటను హై ఫ్లేమ్లో ఉంచి నువ్వులను వేయిస్తే పైన కలర్ మారుతుంది కానీ లోపల ఫ్రై అవ్వవు. అందుకని తక్కువ మంట మీద నువ్వులని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు బాగా మంచి వాసన వస్తుంది. అలా వాసన వచ్చేంత వరకు నువ్వులని బాగా డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత నువ్వులని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ఆ నువ్వుల మిశ్రమాన్ని, బెల్లాన్ని చేత్తోనే ఒక బౌల్లో వేసి బాగా కలపాలి. కొందరు బెల్లాన్ని కూడా మిక్సీలో వేస్తారు, నేనైతే అలా వేయను. నెయ్యి కూడా వేయను దీంట్లో. ఈ విధంగా మిక్సీ పట్టిన నువ్వుల పొడిని, బెల్లాన్ని ఈ బౌల్లో తీసుకొని బాగా కలిపి ఇలా లడ్డూలుగా చుడుతున్నాను. ఇష్టం ఉంటే దీంట్లో యాలకుల పొడైనా వేసుకోవచ్చు,
కానీ నాకు నచ్చదు, అందుకని వేయట్లేదు. నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను. స్కూల్‌కి, స్నాక్స్‌కి కూడా రోజు 2 లడ్డూలు పెడతాను మా పాపకి. కాల్షియం అధికంగా ఉండే ఈ నువ్వుల లడ్డూలు హెల్త్‌కి చాలా మంచివి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అన్ని లడ్డూలను బాగా రౌండ్‌గా చుట్టుకోవాలి. దీంట్లో నెయ్యి కలపకున్నా కూడా రౌండ్‌గానే వస్తాయి. ఎందుకంటే నువ్వులని బాగా వేయించి మిక్సీ చేసాం కదా! నువ్వులలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి వేయకున్నా పర్లేదు.